నది పునరుజ్జీవనానికి నేడు తొలి అడుగు పడింది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలో 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీని కల్పించారని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునరుజ్జీవం. మూసీకి పునరుజ్జీవనం తీసుకురావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది సర్కార్. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రాతిపదికగా అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం అందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. శాసనసభ అధ్యక్షులు పాల్గొనే క్రీడోత్సవాలు, కళోత్సవాలు ఈ సందర్భంలో ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రజా ప్రతినిధుల క్రీడోత్సవాలు, రేపు రవీంద్ర భారతిలో కళోత్సవాలు, బహుమాన ప్రధానోత్సవాలు. పృథ్వీ ఇందాక వేద పండితులు మూసీ నది పునరుజ్జీవనానికి అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, సమన్వయం, అమలు ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క దానికి అధ్యక్షత వహించబోతున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూసీ నది పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర విధాన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ప్రాజెక్టు అమలులో శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయనుంది. మనకు తెలుసు, కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం అలాగే సౌష్ఠవంగా ఉండాలి అంటే పంచభూతాలు మనకు సహకరించాలి. మరి ఇందాక అనుకున్నట్టు పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారార్థమిదం శరీరం. మనం చేస్తున్న ప్రతి పని కూడా కేవలం ఒక వ్యక్తికి పరిమితం కాదు, అది సామూహిక సామాజిక శక్తికి ప్రభావితం కావాలి. అలాంటి మత సామరస్యానికి ప్రతీకగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, అలాగే 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఆలయ నిర్మాణ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీని కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఆయంగో ప్రశ్నిరక్రమేదసనన్మాతరం పునః ఇతరంచ ప్రయంసువః త్రిగుంషద్ధామ విరాజతి వాక్పతంగాయ శ్రియే ప్రత్యస్య పత్యుభిః అస్య ప్రాణాదపానాద్యంతశ్చరతి రోచన వ్యక్షన్మహిషస్సువః ఆదిత్యాది నవగ్రహాः శుభకరా మేషాదయో రాశయः
నక్షత్రాణి సయోగకాష్టతిథయస్తద్దేవతాస్తద్గణాః మాసాబ్దా ఋతవస్తథైవ దివసాः సంధ్యాస్తథా రాత్రయः సర్వే స్థావరజంగమాః ప్రతిదినం కుర్యుః సదా మంగళం. నవరత్న స్థాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు సూర్య శౌర్య మథేందురింద్ర పదవే సన్మంగళం మంగళ సద్బుద్ధిం చ బుధో గురుశ్చ గురుతాం శుక్ర శుభం శంశనిః రాహుర్బాహుబలం కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే లోకాగ్రహాః. ఆదిత్యాని ప్రణయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శాంతిరస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఓం ప్రతిష్టాసి ప్రతిష్టావంతో భూయాత్ సమా ప్రతిష్టాయ యస్మద్య ప్రతిష్టస్య భూయాద్యో నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. తదేవ లగ్నం ఆధార శిలాన్యాసం ఒక అద్భుత ఆధ్యాత్మిక చైతన్య ప్రాంగణానికి ఆధారశిల గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ చేస్తున్న శిలాన్యాసం ఇది. ప్రతి నిర్మాణానికి మనకు అండగా ఉండేది, ఆధ్యాత్మిక శోభలు పంచేది గోమాత. ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత శ్రీ అచలేశ్వర శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్, అచలేశ్వర స్వామి, అలాగే ఓంకారేశ్వర స్వామి ఒక మహాద్భుత ఆధ్యాత్మిక వైభవ దీప్తుల్ని అందచేసి ఈ క్షేత్రానికి భూమి పూజ జరుగుతున్న శుభ సందర్భం ఇది. దేవానాంచ ఋషీనాంచ గురంకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుంద మృడాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజనస్తాదిపరిస్తావంతో భూయాత్ మహాప్రజన్యాయ సంభూతం రాజ్యోస్మాద్యంజవయం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతోంది సృష్టి కూడా ఓంకారంతో ఆరంభమైంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఓంకారేశ్వర, పుష్టివర్ధనం అచలేశ్వర, వీరభద్ర దేవాలయ వైభవ దీప్తులు మనకు ఆశీస్సులు అందించాలి. త్రిగుంశద్ధామ విరాజతే వాక్పతంగాయ శ్రీ ప్రత్యస్య మహత్యుమే అస్య ప్రాణాదపానత్యంతరోజనా యక్యన్మహిషస్సువః. ఓం పగస్గతైః సర్వపాపైః ముచ్యతే సర్వభూతేష్వపరాజితः భవతి తదా భూతప్రేతపిశాచబద్ధరాక్షస యక్షయమదోదశాగ్ని ఆగ్ని తస్కరజ్వరాది అపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షन्तు యజమానకం రక్షन्तు. కూష్మాండం బహుబీజాఢ్యం సదా రుచికరం మహత్ మహాదేవేన తత్తుల్యం కూష్మాండముత్తమాం కూష్మాండబలి సమర్పయామి. మంగళ నీరాజనో ఓం హిరణ్యపాత్రం మధో ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానో దధాతి. మంగళ నీరాజనం దర్శయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళప్రదంగా తెలంగాణ ప్రజలందరకు
హైదరాబాద్ మహానగర ప్రజలందరకు సర్వకాల సర్వావస్థలందు సర్వ విధాల సంక్షేమ సౌభాగ్యాలు కూర్చాలని ఆ సర్వేశ్వరుని సమర్పయామి. వేద పండితులకు నమస్సులు అందిస్తోంది వేదిక. తమపూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాదే సత్యో వందే మహేశ్వరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ తదస్తుతే అనయా ధ్యానావాహనేన యథాశక్తి షోడశోపచార పూర్వక అస్యాం శుభతిథౌ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యాణాం కరకమలహస్తేన నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్త పూజేన భగవాన్ సర్వాత్మక ఆవాహిత మంటపదేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. సుప్రీతంగా సుప్రసన్నంగా వరదా భవతు అంటే దేవులు అభివృద్ధి. ఓంకారేశ్వర భగవాన్ కీ జై. గౌరవనీయులైన మహేశ్వర కీ జై. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ వేదికపైకి వేంచేస్తున్నారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగినః కామదం మోక్షం చైవ ఓంకారాయ నమో నమః. ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని అచలేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎస్ గారు, మన మూసీ డెవలప్మెంట్ అథారిటీ నరసింహారెడ్డి గారు అందరూ వారు అందుకొని ఆనరబుల్ వేం నరేందర్ రెడ్డి గారు వారు దేవుని ఆశీస్సులు అందుకుంటున్నారు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నట్టే. మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోని ప్రాంతాల్లోనే తెలంగాణ ఒక వెలుగు రేఖగా ముందుకు సాగాలన్న మన ముఖ్యమంత్రి గారి గ్లోబల్ డెస్టినేషన్. ఇప్పుడు మనమందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ తల్లిని గుండెల నిండా కొలుచుకుందాం, తలుచుకుందాం. స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు దేవీ దేవతలతో ఆశీస్సులు అందిస్తున్న పవిత్ర నేలలో గౌరవనీయులైన
ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇంకా ఎందరో మంత్రివర్యులు నిన్న రామభద్రుని ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు వీరభద్రుని ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. ఈ మంచి దేవులను దేవుని తావులుగా మారుస్తున్న ఈ సందర్భంలో ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి మనందరికీ అన్ని వేళలా మంచి చేయాలని పెద్దలు ప్రజలందరి తరఫున ప్రార్థిస్తున్న ఈ శుభవేళ ఇప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, వేదికపైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది. వేదిక శృంగేరి మహాసంస్థాన పీఠాధీశులు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారు మనకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని, పవిత్ర జలాన్ని పంపించారు. వారి మార్గదర్శనంలో మరి ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం మేరకు శృంగేరి ఆస్థాన పండితులతో మన మూసి రివర్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఈవి నరసింహారెడ్డి గారు వెళ్ళి శృంగేరి పీఠాధీశుల ఆశీస్సులు అందుకుని వచ్చారు. ఈ మంచి రేవుల మనందరికీ అద్భుతమైన మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ తావులలో ఒక్కమారు మన చప్పట్లే కరతాళులుగా నాదస్వర వాద్యాలకు మించి మోగాలని కోరుతూ ఇప్పుడు శంఖనాదం, మంగళధ్వానాలు, వేద పాఠాలు, వేద మంత్రాలు, వేద పండితులు దేవాయ నమః. హరోం హర 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 నమః సోమాయ చ హరాయ చ రుణాయ చ నమః శంగాయ మనకు తెలుసు గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల రూపకల్పనలో, ఆర్థిక పుష్టిని అందించడంలో ఎంత బిజీగా ఉన్నారో, మరి ఈ దైవక్షేత్రం నుంచి అది మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని భావిస్తూ ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశానికి ముందు ఒక క్షణం మనం మూసి రివర్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఒక లఘు చిత్రాన్ని చూద్దాం. ఒక 2 నిమిషాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ఆదేశం మేరకు కాకతీయ శిల్ప శైలిని ఉట్టిపడేలా మూసి పునరుజ్జీవన పథకంలో కేవలం మూసిని పునరుజ్జీవింపచేయడమే కాదు, మన వారసత్వాన్ని పరిరక్షించడమే కాదు, ముందు తర కొనసాగించడం. అందుకే 2047 విజన్ అనేది ప్రతిధ్వనిస్తోంది ఇప్పుడు దేశమంతటా, తెలంగాణ క్షేత్రం నుంచి. కాకతీయ వాస్తు శిల్పశైలిలో నక్షత్రాకృతులు, మధ్యన ఓంకారేశ్వరుడు, 64 అడుగుల గర్భాలయం, 44 స్తంభాలు, 2 రాజగోపురాలు,
2 ప్రాకారాలు, 9 అంతస్తుల 91 అడుగుల మహారాజగోపురం, 6 ఎకరాల విస్తీర్ణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయితే, మరి ప్రజాపాలన ప్రభుత్వ అధినేత గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులందరి కోరిక ఫలించబోతోంది. ప్రజల కోసం 108 అడుగుల శివమూర్తి ఒక విగ్రహంగా వెలయనున్నాడు ఇక్కడి సరస్సులో. ఇప్పుడు ఇదే చప్పట్ల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం వారి సందేశం కోసం. మంచిరేవుల గ్రామ పరిధిలో మచిలేశ్వర స్వామి ఆలయం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ళ శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, గ్రేహాండ్స్ అధికారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలకు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ పర్సన్ గారికి, ఇతర సభ్యులందరికీ, ప్రత్యేకంగా నేషనల్ టీవీ 9 ఇన్ఛార్జ్ శర్మ గారు ఈ ప్రత్యేకంగా కాశీ నుంచి గంగా జలాలను తీసుకొచ్చి ఈ పునాది రాయి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాడు కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా పెద్దల నానుడి ప్రకారం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మా ప్రభుత్వానికి ప్రజలకు అందించే అవకాశం ఇచ్చిండ్రు అని అంటే ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. ఈనాడు దాదాపుగా 8 ఎకరాలలో 700 కోట్ల రూపాయలతో 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం, ఆనాటి రాచకూటుల నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో యోగులు ఇక్కడ తపస్సు చేయడం, ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు, ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన, ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసినారు, ప్రణాళికలు రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసిండ్రు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు.
మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నమైనా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న, చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి